మనం ఒక ఛాలెంజ్ చేద్దాం. ఏం ఛాలెంజ్ చేద్దామంటే 2 దోశలు తీసుకొని వస్తాను. ఎవరైతే ఫస్ట్ తినేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. 1000 రూపీస్ డబ్బులు అప్పటికప్పుడు. మొన్న చేసిన వ్యాక్స్ ప్రాంక్ ఫెయిల్ అయిపోయినా ఈ రోజు చేయబోతున్న దోశ ప్రాంక్ ఖచ్చితంగా పాస్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాను. అయితే ఒక గరిటెడు దోశ పిండి తీసుకొని దాంట్లోకి గట్టి ఉప్పు వేస్తున్నా అనమాట. సాల్ట్ వేస్తే మిక్స్ అయిపోతుంది కదా, అప్పుడు టేస్ట్ ఎలా ఉన్నా సరే తినేస్తారు, ఎందుకంటే నా మీద అంత ప్రేమ ఉంది కాబట్టి. సో అలా కాకుండా గట్టి ఉప్పు వేస్తే ప్రతి ఒక్క బయటికి కూడా తినేటప్పుడు కరుం కరుం అని వస్తుంది కదా, సో అప్పుడు తను ప్రాంక్ అయినట్టు ఫీల్ అవ్వాలి అని చెప్పేసి చేస్తున్నా అనమాట. సో చూద్దాం ఈ ప్రాంక్లో నేను విన్ అవుతానా లేదా అని చెప్పేసి. అయితే తన కోసం ఒక దోశ సపరేట్గా చేశాను. ఒక్కటే గరిటె తీసుకున్నా కదా, చట్నీలో కూడా కొంచెం సాల్ట్ మిక్స్ చేశాను. ఓవర్ సాల్ట్ అయితే ఒక్క బయటికే ఆపేస్తారు కదా అని చెప్పేసి చూద్దాము విన్ అవుతానా లేదా అని చెప్పి. ఇక మొత్తానికి అయితే డౌట్ రాకోకుండా మా మమ్మీ ఆల్రెడీ చేసి పెట్టిన దోశలు అయితే ప్లేట్లలో అరేంజ్ చేసేసుకునేసి స్టార్ట్ అయిపోయాను. ఫస్ట్ నేను తినేస్తాను, నేను తిన్న తర్వాత నువ్వు తినాలి అని చెప్పేసి పోటీ పెట్టాను అనమాట. ఎందుకంటే తినేటప్పుడు గొంతులో పడితే నీళ్ళు ఇవ్వాలి కదా, అది పెద్ద టెన్షన్, అందుకని ఫస్ట్ నేనే తినేసాను. ప్రాంక్ ఫెయిల్ అయ్యానా పాస్ అయినా చెప్పండి. ప్రాంక్ ఎలా అనిపించింది?